ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరు బస్టాండ్ లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వైసీపీ ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు జన సమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను తరలించారు. బస్సులను సీఎం సభకు తరలించడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి ప్రైవేటు వాహన యజమానులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు బస్టాండ్ లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వైసీపీ ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు జన సమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను తరలించారు. బస్సులను సీఎం సభకు తరలించడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి ప్రైవేటు వాహన యజమానులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.